హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ SMS తెలుగు వ్లాగ్స్. ఇప్పుడు మనం శ్రీశైలంకి అయితే వచ్చేసామండి. ఎర్లీ మార్నింగ్ 4కి బయలుదేరాం హైదరాబాద్ నుంచి. ఇక్కడికి వచ్చేసరికి 8:30 అయిపోయింది మార్నింగ్. ఇప్పుడైతే రూమ్ తీసుకోవడానికి అయితే వచ్చేసాము. ఇక్కడే మేము రూమ్ తీసుకున్నాం అనమాట, కొండవీటి సేవా సదన్. ఇంకా రూమ్ విషయానికి వస్తే రూమ్ కాస్ట్ వచ్చేసి 700 అండి. ఇంకో 700 అయితే తీసుకుంటారు, అడ్వాన్స్ పెట్టుకుంటారు అనమాట. టోటల్గా 1400. ఇదంతా లోపల అనమాట. మనకి ఇక్కడే భోజనం కూడా ఉంటుందండి. 2 times మనకి టోకెన్స్ ఇస్తారు, భోజనం ఫ్రీగా పెడతారనమాట. ఈ సత్రంలోనే మనకి మ్యారేజెస్ కూడా చేస్తారు. ఇక్కడ మండపం వేస్తున్నారు, చాలా పెళ్ళిళ్ళు అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, భోజనశాలకు దారి అని. అక్కడ నుండి మనం లోపలికి వెళ్తే మనకైతే ఇక్కడ భోజనం పెడతారు. రూమ్ తీసుకున్నాం కదా, ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నామండి. అలసిపోయాము, బైక్ పైన వచ్చాం కదా, సో కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాము. టోటల్ వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఫుల్ ఎండగా ఉండేది, మొత్తం ఉరుములు మెరుపులు అలా అయిపోయిందనమాట. చాలా కూల్ అయిపోయింది. సో అందుకే ఇప్పుడే శిఖర దర్శనం చేసుకుందాం అని చెప్పేసి శ్రీశైల శిఖర దర్శనానికి అయితే బయలుదేరిపోయాము. ఇప్పుడు మీకు కనిపిస్తుంది సాక్షి గణపతి టెంపుల్ అండి. వచ్చేటప్పుడు అయితే సాక్షి గణపతి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాము, ఎందుకంటే వర్షం పడేలా ఉంది. అక్కడక్కడ లైట్గా చినుకులు అయితే పడుతున్నాయి. సో మళ్ళీ అక్కడ లేట్ అవుతుందని చెప్పేసి ముందైతే లాంగ్ ఉందైతే ఫస్ట్ చేసుకోవాలని చెప్పేసి వెళ్తున్నాము. ఇదే దారిలో మనకి రైట్ సైడ్లో హటకేశ్వరం ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో మనకి పాలధార పంచదార అయితే ఉంటుందన్నమాట. వచ్చేటప్పుడు అవి కవర్ చేసుకుందాము. శ్రీశైల శిఖరం అయితే మనకి శ్రీశైలం టెంపుల్ నుంచి 8 kilometers అయితే ఉంటుందన్నమాట. సో మనం ఇంకా అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. శ్రీశైల శిఖరం దగ్గరికి అయితే వచ్చేసామండి. స్టెప్స్ అయితే ఉన్నాయి, స్టెప్స్ ఎక్కుతూ ఫాస్ట్గా పైకైతే వెళ్ళిపోదాం రండి. అలాగే శ్రీశైల శిఖర దర్శనం చేసుకున్న వాళ్ళకి, అంటే శ్రీశైల శిఖర దర్శనం అంటే నంది నుంచి చూస్తే మనకి గోపురం అయితే కనిపిస్తాయి, అప్పుడు మనకి పునర్జన్మ ఉండదు అని చెప్తారు. అది అందరికీ కనిపించదంట. మరి నాకు కనిపిస్తుందా కనిపించదా అనేది అక్కడికి వెళ్ళాక చూద్దాం. మనకి వెళ్ళగానే టికెట్ వచ్చేసి 10 rupees అండి ఈచ్ పర్సన్కి. టెంపుల్ అయితే కనిపిస్తుంది కదండి, శ్రీ శిఖరేశ్వర స్వామి దేవాలయము. మనకైతే పైనకి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఈ టెంపుల్లోకి అయితే వస్తాము. చూస్తున్నారు కదండి, లైన్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. ఇంకా ఫాస్ట్గా పైకి అయితే వెళ్ళిపోదాము. ఒక బస్ నిండా వచ్చారండి, మొత్తం కన్నడ వాళ్ళు. చాలా మంది కన్నడ వాళ్ళే కనిపించారు నాకు ఈసారి.
ఇదేనండి శ్రీశైల శిఖర దర్శనం చేసుకోవడం అంటే. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు అందరూ చూస్తున్నారు కదా, నంది పైన చేతులు పెట్టి అక్కడ ఉన్న శ్రీశైల గోపురానికి చూడాలన్నమాట. కనిపిస్తే పునర్జన్మ ఉండదు అని చెప్తారు. నేనైతే చాలాసేపు చూశాను, బట్ నాకైతే కనిపించలేదు. నాకు అదృష్టం లేదు కావచ్చు అని చెప్పేసి దండం పెట్టుకుని కిందకైతే వెళ్ళిపోయాను. సో ఇక్కడైతే మనకి అందరూ రాళ్ళు పెడుతున్నారు. నేను కూడా పెడదామని చెప్పేసి పెడుతున్నాను. ఫస్ట్ టైం అనమాట. నేను ఎప్పుడు ఎక్కడ ఎవ్వరు పెట్టినా కూడా చూసి లైట్ తీసుకునేదాన్ని, బట్ ఫస్ట్ టైం పెట్టాను అనమాట. ఇక్కడ వీరభద్ర స్వామి వారు ఉన్నారు, దర్శనం చేసుకోండి. ఓం నమ శివాయ. ఇంకా మనమైతే కిందికైతే వెళ్ళిపోదామండి. అలాగే మనకి వచ్చే దారిలో నంది విగ్రహం అయితే కనిపించింది కదా, అక్కడికైతే వెళ్దాం రండి. ఎన్ని కావాలి బిల్డింగ్లు? చాలా ఎక్కువ. మధ్యలో పెద్ద నంది విగ్రహం అయితే ఉందండి. రైట్ సైడ్లో వచ్చేసి వినాయకుడి విగ్రహం ఉంది, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి బ్రహ్మంగారి విగ్రహం అయితే ఉందండి. ఇక్కడ నుంచి మనమైతే హటకేశ్వరం అండ్ పాలధార పంచదార దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఒక్కసారి నందీశ్వరుని అయితే చూసి దర్శనం చేసుకోండి. నుండి చూస్తే ఈ ఘాట్ రోడ్, ఆ పక్కన ఉన్న వ్యూ ఎంత బాగుందో కదా, చూస్తేనే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇంతకంటే బ్యూటిఫుల్ సీనరీస్ ఉంటాయి మనకి డ్యామ్ వాటర్ వదిలినప్పుడు, బట్ ఇప్పుడైతే మనకి సమ్మర్ కాబట్టి అలాంటి వాటర్ ఏమి ఉండదు కాబట్టి సో ఇలాంటి వ్యూతోనే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మాకు చూస్తున్నారు కదా, అదే మా బైక్ అండి, మేము వచ్చిన బైక్. ఇక మేము అక్కడ నుండి అయితే అటకేశ్వరం అయితే బయలుదేరిపోతున్నాము. అటకేశ్వరం అండ్ పాలధార పంచదార నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.